హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా పల్లెటూరి స్పెషల్ టమాటా పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఈ టమాటా పచ్చడిని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇలా తయారు చేసుకునే టమాటా పచ్చడి రైస్లోకే కాకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు టమాటా పచ్చడి తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 15 దాకా వేసుకోవాలి. మనం తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకుని వేసుకున్నట్టయితే పచ్చిమిరపకాయలు లోపల గింజలు కూడా బాగా వేగి పచ్చడి కమ్మగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. 1 స్పూన్ పొట్టు మినపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. ఈ టమాటా పచ్చడిలో మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకుని చేసుకున్నట్టయితే టమాటా పచ్చడి కమ్మగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని 5-6 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకుంటూ వేగించుకోవాలి. ఇవి అన్నీ కూడా చక్కగా వేగి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్లో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ చింతపండు పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలను ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. 7-8 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకున్నట్టయితే ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గి ఇలా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్న దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్గా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఆయిల్లో మగ్గించుకుని చల్లారబెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటా పచ్చడిని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే టమాటా పచ్చడిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా చేసుకున్నట్టయితే మా పల్లెటూరి స్పెషల్ టమాటా పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా రెడీ అవుతుంది. ఇలా చేసుకునే టమాటా పచ్చడి రైస్లోకే కాకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది.